హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేవ్ రైడర్ సీన్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేను మీ ఎదుగు తీసుకొస్తాను ఫ్రెండ్స్. సముద్రంలో నేను పెట్టిన చేపలు ప్రతి ఒక్కటి కూడా వీడియోలో మీకు ప్రతి ఒక్కటి నేను చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ ఈ రోజు నేను చెప్పబోయే చేప అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ చేప ఫ్రెండ్స్. విషయం ఏమిటంటే ఈ చేపకి అసలు తోకే లేదంటే మీరు నమ్ముతారా? నిజమే ఫ్రెండ్స్, ఈ చేపకి అసలు తోకే లేదు. అదేంటి తోక లేకుండా ఎలా బ్రతుకుతుంది, తోక లేకుండా అది ఎలా నడుస్తుంది, ఇది సాధ్యమా అని మీరు అనుకుంటున్నారా? ఈ చేపకు అదే స్పెషాలిటీ. సముద్రంలో ఎన్నో రకమైన చేపలు మనం పెట్టినప్పుడు ప్రతి చేప కూడా తోక లేకుండా ఉండదు. ఎవరిని అడిగినా సరే చేపకు తోక ఉంటుందా లేదా అని అడిగితే చిన్న పిల్లవారు కూడా చెప్పే సమాధానం ఏమిటంటే తోక లేకుండా ఏ చేప లేదు అని. నిజమే ఫ్రెండ్స్, చేపకి తోక లేకుండా ఏ చేప ఉండదు, కానీ ఈ చేపకి అసలు తోకే ఉండదు ఫ్రెండ్స్. నిజమే, కానీ ఏంటంటే ఈ చేప అయితే మాత్రము సముద్రంలో ఆహారం కోసము ఎంతో వరకు అయితే ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సముద్రంలో పెద్ద పెద్ద సొర చేపలకు పెద్ద పెద్ద తిమింగలాలకే తోకలు ఉంటున్నాయి కదా, మరి ఈ చేపకి ఎందుకు తోక లేదని మీరు అనుకుంటున్నారా? అయితే వీడియో పూర్తిగా చూడండి, మీకే క్లారిటీ ఇచ్చేస్తా. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవరైనా చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా చేసి మీకు చూపించడానికి కూడా అవకాశంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం, మిస్ కాకుండా పూర్తిగా చూడండి. ఈ చేపే సముద్రంలో చాలా అరుదుగా దొరికే చేప. ఇది దాదాపు సముద్రంలో ఎంతో లోతైన ప్రాంతంలో అయితే బ్రతకడం అయితే మొదలు పెడుతుంది. మరి ఈ చేప అయితే మాత్రము మానవులకి కనపడడం చాలా తక్కువ ఫ్రెండ్స్. ఎక్కడో కొందరికి మాత్రమే ఈ చేప కనపడుతుంది తప్ప ప్రతి మత్స్యకారుడికి అయితే మాత్రము ఈ చేప దొరకడం చాలా కష్టం. తోక లేకపోయినా సరే ఈ చేప మాత్రము ప్రశాంతంగా సముద్రములో చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటది. ఇది దాదాపు సముద్రములో 50 నుంచి 60 కిలోల బరువు అయితే మాత్రము పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. దీనికి తోక లేకపోవడం వల్ల ఇది ప్రయాణం మాత్రము చాలా నెమ్మదిగా చేస్తూ ఉంటది. ఈ చేప స్పీడ్ వచ్చేసరికి గంటకి 10 నుండి 15 కిలోమీటర్ల వేగం మాత్రమే ప్రయాణం. అంత నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది కాబట్టి ఈ చేప ఆహారం కోసం కూడా అంతే కష్టపడుతూ ఉంటుంది. దీని సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఆహారం తీసుకునే దీని నోరు చాలా చిన్న నోరు అయితే దీనికి ఉంది. దీనికి ఉన్న నోరు నేను పరిశీలన చేసినప్పుడు నేనైతే దెబ్బకు షాక్ అయిపోయాను. కనీసం వేలు పెట్టినా సరే కొరకలేనంత మెత్త నోరు అయితే దీనికి ఉంది. దీని పళ్ళు వచ్చేసరికి అసలు దీనికి పళ్ళు ఉన్నాయో లేదో కూడా నాకైతే అసలు డౌట్ అయితే వచ్చేసింది. అందుకేనేమో ఈ చేప ఆహారం కోసం అంత కష్టపడుతుంది. పిల్లలు పెట్టిన తర్వాత ఆ పిల్లలు కూడా ఆహారం దొరకాలంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే ఈ చేప ఉత్పత్తి అనేది మాత్రం చాలా తగ్గిపోతుంది. ఇంత ఆహారం కోసం కష్టపడుతూ ఉంటది కాబట్టి వీటి సంఖ్య సముద్రములో దాదాపు కంటికి కూడా కనపడనంత పరిస్థితులు అయితే ఎదురైపోయినాయి. ఈ చేప ఎవరైనా తింటారా అని మీకు డౌట్ వచ్చిందేమో. అసలు ఈ చేప తింటాను కూడా అసలు పనికిరాదు ఫ్రెండ్స్. నా చేతిలో ఉన్న ఈ చేప అయితే దాదాపు 20 నుంచి 25 కిలోల బరువు అయితే ఉంది. మరలా ఈ చేప ఇలాంటి చేపలు అయితే మాత్రము మరి కంటికి కనబడతాయో లేదో నాకైతే తెలియదు. ఈ చేప గురించి పూర్తి డీటెయిల్స్ కూడా గూగుల్లోను సన్ ఫిష్ అని కొడితే ఖచ్చితంగా మీకు ఈ చేప గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మీకు కనబడతాయి ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి చేపలు సముద్రంలో చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి అదృష్టం ఉండాలి ఇలాంటి చేపలు మనం చూడాలి అంటే. నా చిన్నతనంలో ఇలాంటి చేపనే నేను దాదాపు 15 సంవత్సరాల క్రితమే చూశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ చేపను చూస్తానని అస్సలు నేనైతే ఊహించలేదు ఫ్రెండ్స్. ఎంత సైజు ఉన్న ఈ చేపకి ఆహారం దొరకడం కష్టమైతే దీనికి పుట్టిన పిల్లలకు ఆహారం దొరకడం ఇంకెంత కష్టమో. తింటాను కూడా పనికిరాని ఈ చేపనైతే మాత్రము నేనైతే సముద్రంలో అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, మరి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే మరి ఇంతకంటే మంచి మంచి వీడియోస్ కూడా నేను మీకు చూపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.